నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమేరా ప్రసాద్. ఇష్టమేరా, కానీ ప్రేమించే అంత ఇష్టమా అని. పాడుతా తీయగా చల్లగా అందరికీ నమస్కారం. పాడుతా తీయగా మహాసంగ్రామం సీజన్ 24 కి స్వాగతం, సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా. ఇయర్ ఎండ్ 2024 లో ఈ ఎపిసోడ్ విల్ బి ద ఫైనల్ ఎపిసోడ్. అంటే we have to have a party. So let's start the party. మా జడ్జెస్ అందరికి ఒక్కసారి హలో చెప్పేద్దాము. చంద్రబోస్ గారు నమస్తే, వెల్కమ్ బ్యాక్. విజయ్ ప్రకాష్ గారు నమస్కారం సార్. సార్ నమస్కారం సార్. పార్టీ రౌండ్ అని చెప్పారు కాబట్టి రెడ్ జాకెట్ గ్లాసెస్ అంతా వేసుకొచ్చాను. లుకింగ్ హాట్ సార్. హాటా? సునీత మ్యామ్, నైస్ టు హ్యావ్ యూ బ్యాక్. ఐ హోప్ యు ఆర్ ఫీలింగ్ వెల్. 3 వారాల తర్వాత సునీత గారు మళ్ళీ మన దగ్గరికి వచ్చారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. Last but not the least, the top 8 of season 24. ఈ వారం చిన్నారులు పార్టీ సాంగ్స్ తో మీ ముందుకు రాబోతున్నారు. ఇట్స్ గోనా బి అ ఫన్ ఎపిసోడ్ టుడే. అలాగే వచ్చే వారం ఆస్కర్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ ఎంఎం కీరవాణి గారి సూపర్ హిట్స్ తో ఒక 4 కంటెస్టెంట్స్ మీ ముందుకు రాబోతున్నారు అద్భుతమైన పాటలతో. అండ్ ఆ తర్వాత సినిమాల్లో వచ్చిన సంక్రాంతి పండగకి సంబంధించిన పాటలు ఈ చిన్నారులు పాడబోతున్నారు. ఆ ఎపిసోడ్ అయిన తర్వాత ఈ 8 మందిలో ఏ ఇద్దరికైతే లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళిద్దరూ ఈ కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ అవుతారు. దాని తర్వాత 6గురితో ఈ కాంపిటీషన్ కొనసాగుతుంది. అలా ఎలిమినేట్ అవ్వకుండా ఫైనల్స్ కి చేరుకున్న వాళ్ళలో మొదటి స్థానం గెలుచుకున్న విజేతకు 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. అలాగే 2వ స్థానం 3వ స్థానం గెలుచుకున్న సింగర్స్ కి 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. ఈ పాడుతా తీగ కార్యక్రమాన్ని మా కంటెస్టెంట్స్ ని ఎంకరేజ్ చేస్తున్న ఆర్గనైజేషన్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ చిన్నారులు పాడబోయే ముందు నేను ఒక పార్టీ సాంగ్ తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ ఇస్ ఇట్ గోయింగ్ టు బి ఎ పార్టీ నేను ఒక్కడనే పాడితే? సో ఇక్కడ ఒక జనం ఉండాలి. ఇక్కడ పార్టీ ఇక్కడ స్టేజ్ మీద స్టార్ట్ అవ్వాలన్నమాట. సో నాతో పాటు ఈ పార్టీని స్టార్ట్ చేయడానికి ఐ వుడ్ రిక్వెస్ట్ శ్రీ చంద్రబోస్ గారు అండ్ విజయ్ ప్రకాష్ గారు టు కమ్ అప్ ఆన్ స్టేజ్ అండ్ స్టార్ట్ ఆఫ్ దిస్ ఫంటాస్టిక్ ఎపిసోడ్. కుర్రాళ్ళు కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు, కళ్ళాలే లేనోళ్ళు, కవ్వించే సోగాళ్ళు. కుర్రాళ్ళు కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు, కళ్ళాలే లేనోళ్ళు, కవ్వించే సోగాళ్ళు. ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు, హద్దులేని లేని వాళ్ళు, ఆవేశం ఉన్నవాళ్ళు. కుర్రాళ్ళు కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు, కళ్ళాలే లేనోళ్ళు, కవ్వించే సోగాళ్ళు. Everybody hands up in the air. Hey.
కథమును పూడ్చేది వీళ్ళు, చరితను మార్చేది వీళ్ళు, కథలై నిలిచేది వీళ్ళు, కళలకు పందిళ్ళు వీళ్ళు. వీళ్ళేనో నేటి మొనగాళ్ళు, చెలిమికెప్పుడు జతగాళ్ళు, చెడుపుకెప్పుడు పగవాళ్ళు. వీళ్ళ వయసు నూరేళ్ళు, నూరేళ్లకు కుర్రాళ్ళు. ఆటగాళ్ళు పాటగాళ్ళు, అందమైన వేటగాళ్ళు, హద్దులేని లేని వాళ్ళు, ఆవేశం ఉన్నవాళ్ళు. కుర్రాళ్ళు కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు, కళ్ళాలే లేనోళ్ళు, కవ్వించే సోగాళ్ళు. నీతులు చెప్పే ముసలాళ్ళు, నిన్న మొన్నటి కుర్రాళ్ళు, దులిపై ఆనాటి బూజులు, మనవే ముందున్న రోజులు, తెంచేసే పాత సంకెళ్ళు. మనుషులే మన నేస్తాలు, మనుషులే మనతో వెళ్ళు. మనుషులే మన నేస్తాలు, మనసులే మన కోవెళ్ళు, మనకు మనమే దేవుళ్ళు, మార్చిరాయి శాస్త్రాలు. ఆటగాళ్ళు పాటగాళ్ళు, అందమైన వేటగాళ్ళు, హద్దులేవి లేని వాళ్ళు, ఆవేశం ఉన్నవాళ్ళు. కుర్రాళ్ళు కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు, కళ్ళాలే లేనోళ్ళు, కవ్వించే సోకాళ్ళు. La 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 కుర్రాళ్ళు కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు, కళ్ళాలే లేనోళ్ళు, కవ్వించే సోగాళ్ళు. సునీత మేడం అందరికి ఒకసారి విష్ చేసేసి మా అందరికి కూడా ఒకసారి విష్ చేసేసి. Wish you all a very 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 happy new year. నూతన సంవత్సర శుభాకాంక్షలు మనందరికీ. ఇంకొకసారి మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్, ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇవాల్టి ఈ పార్టీ రౌండ్ ని ఫస్ట్ గా రిషిల్ స్టార్ట్ చేయబోతున్నారు. సో లెట్స్ ఆల్ హ్యావ్ అ గ్రేట్ డే టుడే అండ్ టుమారో అండ్ అ గ్రేట్ ఇయర్ అహెడ్. జడ్జెస్ థ్యాంక్ యూ సో మచ్ నాతో పాటు ఈ స్టేజ్ షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ సార్. Something, 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 something. Something, something, there is something. Come on! Hey! Under something. అర్థం కాని ఏదో ఫీవే లో లో
आजा तुझे हजार बार पिलिचिना कदा सुनो सरोजा आजा रे आजा जवाब जाडले तू क्या करे खुदा आजा आजा तुझे हजार बार पिलिचिना कदा सुनो सरोजा आजा रे आजा जवाब जाडले तू क्या करे खुदा अंदर something అర్థం కాని ఏదో feeling ముందుకేలా కన్నీయర్ ఎలా చెయ్యి అందిస్తా చంద్రకళ సందేహిస్తా వెందుకాల సంకెళ్ళేవి లేవు కదా వై ఫియర్ అలా చిలిపి చిటిక తలుపు తడితే నిద్రపోతే ఇంకా మసక తెరల ముసుగు చాటుగా ఎలాంటి అలుపు లేక ఆడమంది వేళ వాయదారి హాయి గోలా आजा आजा तुझे हजार बार पिलिचिना कदा सुनो सरोजा आजा रे आजा जवाब जाडले तू क्या करे खुदा आजा आजा तुझे हजार बार पिलिचिना कदा सुनो सरोजा आजा रे आजा जवाब जाडले तू क्या करे खुदा अंदरलोनो ఉంది something అర్థం కాని ఏదో ఫీలింగ్ కాలి వెంట ఈ నేల అంతా ఏం తుళ్ళనంట క్యా కమాల్ అనేలా ఆకాశంలో పాలపుంత నీ కన్నుల్లో వాలుతుందా సంతోషానికి సంతకంగా ఈ క్షణం నవేళ తకిట దదిమి జతులు గుడిమి తరుముతున్న వేళ ఉలికి పడద తళుకు తారక तुझे हजार बार पिलिचिना कदा सुनो सरोजा आजा रे आजा जवाब जाडले तू क्या करे खुदा आजा आजा तुझे हजार बार पिलिचिना कदा सुनो सरोजा आजा रे आजा जवाब जाडले तू क्या करे खुदा आजा आजा तुझे हजार बार पिलिचिना कदा सुनो सरोजा आजा रे आजा जवाब जाडले तू क्या करे खुदा జడ్జెస్ రిషిల్ సార్ మామూలుగా వాతావరణం ఎలా ఉంది, గాలి ఎటువైపు వీస్తోంది, గాలిలో తేమ ఎంత శాతం ఉంది, మట్టి ఎలా ఉంది, గ్రాస్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకోవడానికి ఒక 2-3 బంతులు అవసరం పడుతుంది. తర్వాత గానీ మెల్లిగా సిక్సర్లు కొట్టడం ప్రారంభమవుతుంది. కానీ నువ్వేమీ చూసుకోకుండా దేనికి ఆలోచించకుండా మొదటి బంతి నుండే సిక్సర్లు బాధడం మొదలెట్టాడు. థ్యాంక్ యూ సార్. సునో సరోజ కాకుండా నాకు సునో సునీత, సునో ప్రకాష్, సునో 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 చంద్రబోసు అన్నట్టు అంత ధైర్యంగా మా వైపు చూస్తూ పాడావు. బ్రహ్మాండం. ఈ పాట రిషిల్ అవుట్. థ్యాంక్ యూ సార్. నానా, ఇంత కాన్ఫిడెంట్ పర్ఫార్మెన్స్ని నేను
నువ్వు కూడా చాలాసార్లు చాలా మంచి మంచి పాటలు పాడావు స్టేజ్ మీద. అండ్ నీ బాడీ లాంగ్వేజ్లో ఉన్న కాన్ఫిడెన్స్ అసలు ఆ సస్టైన్ చేసిన తర్వాత ఒక పవర్ఫుల్ వాయిస్, ఒక త్రో ఇస్తావు చూడు, అక్కడి వరకు స్టామినా. అమేజింగ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. ఐ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఇయర్ అహెడ్. థ్యాంక్ యూ మ్యామ్. సింప్లీ. రిషిల్ ఎక్స్ట్రాడినరీగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఇంకోటి ఏమంటే నీకు ఐ థింక్ ఆ ఫాస్ట్ లిరిక్స్ ఉంటే నీకు చాలా ఇష్టం కదా. తగద లాస్ట్ ఎవ్రీ వీక్ విచ్ ఎవర్ సాంగ్ హీ పిక్స్ అప్, చరణంలో ఒక ఫాస్ట్ లిరిక్స్ ఉండాలి వాడికి, అప్పుడే ఆ పాట సెలెక్ట్ చేసుకుంటాడు వాడు. అలానే ఉందా? అలా ఏదైనా ఉందా? లేదు సార్, అలా అయితే ఏం లేదు సార్. అవి ఫాస్ట్ లిరిక్స్ ఉండడం అనేది కోఇన్సిడెన్స్ సార్. నేను నిజంగా కావాలని ఫాస్ట్ లిరిక్స్ అయితే సెలెక్ట్ చేసుకోను సార్. లేదు, తప్పు కాదు, మంచి విషయమే. కానీ నువ్వు పాడిన అన్ని పాటలు రివర్స్ రెట్రోస్పెక్టివ్ వెళ్తే అన్ని పాటల్లో ఫాస్ట్ లిరిక్స్ ఉంటాయి, అలా తగద అని కదా. అవునేమో సార్. అవునేమో. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. ఏ బొమ్మలు ఏదో గీస్తావు, ఏంటి సంగతి? బొమ్మలు గీస్తావు నువ్వు? డ్రాయింగ్ అంటే ఆఫీషియల్ గా నేర్చుకోవట్లేను కానీ డూడ్లింగ్ ఇష్టం. డూడ్లింగ్ అంటే ఏంట్రా? డూడ్లింగ్ అంటే ఊరికే అలా స్క్రిబ్లింగ్, ఇలా ఏదో ఒకటి బోర్ కొట్టినప్పుడు అలానే అనుకోవచ్చు. కానీ డూడ్లింగ్ అంటే బేసిక్ గా బొమ్మలని ఈజీగా, క్యూట్ గా, ఫన్ గా. ఏమైనా వేసావా? ఉందండి, చూపి. ఒక క్యారికేచర్ వేసా. చూపి. ఎవరు వాళ్ళు? ఐ థింక్ మేము చరణ్ గారు, నేను, బోస్ గారు, మధ్యలో చరణ్ గారు, విజయ్ గారు ఇటు పక్క. హైట్ ని పట్టుకుంటే మనం రికగ్నైజ్ సార్, హైట్ చూసి చెప్పకండి సార్, ఫేస్లు చూడండి సార్. నేను హిమాలయాకి వెళ్ళిపోతా, చాలా నాకు ఈ లైఫే వద్దు. ఇటువైపు ఎక్స్ట్రీమ్ రైట్ ఎవరు నానా? అదా, అది విపి. లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ నేను అనుకున్నా. కాదు నేనా? అది లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ సార్. మరి నేనేంట్రా? ఎక్కడ మధ్యలో ఉన్నది రిషిల్. నన్ను ఎగర కొట్టాడు. సో విపి, ఎస్పిసి అండ్ రిషిల్. ఇప్పుడు మేము ఇందాక కుర్రాళ్ళు పాడినప్పుడు అది. అవును సార్, అది కుర్రాళ్ళు పాడాను సీజన్ 20లో. అప్పుడు మీరు ఇంప్రెస్ అయ్యి మీరందరూ కలిసి నాతో పాడారు కదా. నోటీస్ చేశారా? ముసలాళ్ళు. దానికి పైన ఏముంది చూడండి సార్. పాడుతా తీయగా. దానికి పైన ఏముంది చూడండి సార్. దుర్గాని. వీడి సీజన్ ఫైనల్ కి వెళ్ళంగానే దుర్గానే వీడికి బాగా మంచి స్పాన్సర్షిప్ ఉంటుంది వీడికి. నెక్స్ట్ డ్రాయింగ్. అమ్మ, నేను అంత పుట్టా. సునీత గారు, నేను, బోస్ గారు, విపి. ఇది లాస్ట్ లో ఇది ఎవరు? నువ్వా? నువ్వు మాత్రం అందంగా ఉన్నావురా. నేనేదో ఓడిపోయిన పొలిటీషియన్ లా ఉన్నా. చరణ్, మీరు, నేను, ఈయన, ఆయన, వాడు, మనలో ఒక కామనాలిటీ ఉంది. ఏంటి చెప్పండి? ఎవరైనా? లిప్స్టిక్ వేసుకున్నాం అందరం. రెడ్ లిప్స్టిక్. బాగా చేసావురా. మమ్మల్ని అందరినీ బాగా చేసావు. వెళ్ళి కూర్చోపో. హాట్ హీ ఎపిసోడ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ ప్రణతి. ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే. Good evening, ladies and gentlemen, and hi everybody. Welcome to the Youth Panorama. And welcome to all of us here on stage. Welcome to Kecherallu. Come on everybody, hit the beat. Hit the beat. Dum cha dun dun cha cha dun cha dun cha dun cha dun cha dun cha dun cha dun. కీచురాళ్ళు చీకటింటు మగ్గు చిచ్చురాళ్ళు. కీచురాళ్ళు గొంతు చించుకున్న రేయి కోళ్ళు. పొద్దుకు వేళ
పోగిరోలు రాతిరేలు సాగే రొక్కు రోలు వల్లి మెదళ్ళు నిగళ్ళు తేని నిప్పు కళ్ళు కీచురాళ్ళు చీకటింటు మగ్గు చిచ్చురాళ్ళు కీచురాళ్ళు గొంతు చించుకున్న రేగి కోళ్ళు సజ్జమోన్నత శృతి సారం అంగారకమాశ్రయామ్యహం అంగారకమాశ్రయామ్యహం తారలన్నీ వాలుతున్న అర్ధరాత్రి వేళలో నేల మీద వింత వంత పాటలు హై మధ్యరాత్రి విద్యలోన మందు వేయు చిందులు పుట్ట నిద్ర పట్ట భద్ర వేటలు పిచ్చికేగా మిగిలి తగులుతోంది చచ్చినాక పట్టుకాగా ఒరిగి తగులుతోంది హస్తరేఖ గుండెలన్నీ పోయి గుండె బున్నురే రాళ్ళు కీచు కీచు పండ కీచురాళ్ళు చీకటింట మగ్గు చిచ్చురాళ్ళు కీచురాళ్ళు గొంతు చించుకున్న రేగోళ్ళు పొద్దుకు వేళ పోగిరోలు రాతిరేలు సాగే రొక్కు రోలు వల్లి మెదళ్ళు నిగళ్ళు తేని నిప్పు కళ్ళు కీచురాళ్ళు చీకటింట మగ్గు చిచ్చురాళ్ళు కీచురాళ్ళు గొంతు చించుకున్న రేగోళ్ళు చంద్రకౌశికరాగానందం శరదిందుం నామామ్యహం శరదిందుం నామామ్యహం సూర్యదృష్టి సోకుతున్న శూన్యమాస వేళలో చూరు కింద చందమామ పువ్వులు కోకిలమ్మ మూగబోబు వానగారు కొమ్మలో కొండవాగు వాగుతున్న అందలు కృష్ణరాయ మృదుల హంపి చిదల చుల్పరాయ హిస్టరీలో కదలి చాటు ఎదల కీచురాయ జ్ఞాపకాలు జారి రాతకాలు మారి తాను తవ్వి నవ్వుకున్న కీచురాళ్ళు చీకటింట మగ్గు చిచ్చురాళ్ళు కీచురాళ్ళు గొంతు చించుకున్న వేయికోని పొద్దుకు వేళ పోగిరోలు రాతిరేలు సాగే రక్కు రోలు వల్లి తళ్ళు కళ్ళు తేని నిప్పు కళ్ళు కీచురాళ్ళు చీకటింట మగ్గు చిచ్చురాళ్ళు కీచురాళ్ళు గొంతు చించుకున్న వేయికోళ్ళు కీచురాళ్ళు చీకటింట మగ్గు చిచ్చురాళ్ళు కీచురాళ్ళు గొంతు చించుకున్న వేయికోళ్ళు. Judges, over to you. What a rock star Usha Uttamji. At this age, even now, she's full of energy, enthusiasm, traveling, performing. Nearly, I think, six decades
ఉండొచ్చు కదా. సాలిడ్ గా 50-60 years నుంచి ఉషా ఉత్తప్ గారు షీఈస్ జస్ట్ పర్ఫార్మింగ్, లివింగ్ అ ట్రూ మ్యూజిషియన్స్ లైఫ్. అండ్ చెప్పాలంటే ఇట్స్ నాట్ లైక్ షీఈస్ సంగ్ ఫర్ లైక్ hundreds of films and she's got her own unique signature style, and whatever song she sings, she will sing it like Usha Uthup ji. అదొక సిగ్నేచర్. అంటే పాడితే ఉషా ఉత్తప్ లా పాడతాను నేనని. అదొక స్కూల్, ఇట్స్ ఎ స్కూల్, ఇట్స్ ఎన్ యూనివర్సిటీ. అండ్ టు సస్టైన్ ఫర్ దీస్ మెనీ ఇయర్స్ విత్ సేమ్ ఎంతూజియాజం నీడ్స్ బ్లెస్సింగ్, ప్యాషన్, కంపాషన్ అంతా. ఉషా ఉత్తప్ గారికి ఒకసారి జోరుగా మనం. మ్యామ్, వి ఆల్ లవ్ యూ సో మచ్. హ్యావ్ అ గ్రేట్ ఇయర్ అహెడ్ మ్యామ్. సో నువ్వు పాడుతూ ఉంటే నేను సడన్ గా ఉషా ఉత్తప్ గారు పాడిన పాట సునీత గారితో కన్ఫర్మ్ చేసుకున్నా, ఉషా ఉత్తప్ గారే పాడిన పాట కదా అని. ఎస్ అన్నారు. నేను వీడియో తీసి పంపించాను, ఎందుకంటే నువ్వు కూడా అంత బాగా పాడుతున్నావు. ఆల్సో ఐ వాంట్ టు జస్ట్ టెల్ హర్ దట్ వాట్ అన్ ఇన్క్రెడిబుల్ పర్సనాలిటీ యు ఆర్ ఉషా ఉత్తప్ గారు అని. సో థ్యాంక్ యూ ప్రణతి. You made all of us realize what a great personality she is and what a great singer you are. Thank you, sir. ప్రణతి, ఇంతకుముందు ఏం పాట పాడావు గత వారం? రామా కనవేమి. రామా కనవేరిన. అప్పుడు ఏం చెప్పాను నేను నీకు? అసలు పాట పాడుతున్నట్టుగా లేదు, పోటీకి వస్తున్నట్టుగా లేదు అన్నాను కదా. మళ్ళీ అదే మాట, పోటీలో పాడుతున్నట్టుగా అనిపించలే, ఏదో కచేరీ చేస్తున్నట్టుగా. అసలు ఎంత గొప్పగా పాడావు అంటే చాలా గొప్పగా పాడావు. కీచురాయి అంటే మనకు కనబడదు ఎక్కువగా, మన పొలాలలో రాత్రిపూట కీచు కీచుమంటూ వ్యవధి లేకుండా రొద చేసే ఒక రకమైన పురుగు అది. దాన్ని ఇంగ్లీష్ లో క్రికెట్ అంటారు. అది ఈ సినిమాలో కీచురాళ్ళు అనే బ్యాండ్ నేమ్. కీచురాళ్ళు ఈ సినిమాలో వాళ్ళ పాటలు పాడే బ్యాండ్ నేమ్. అద్భుతంగా పాడావు నిజంగా. ఉషా ఉత్తప్ గారు ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా ఇప్పుడు మొన్న నాటు పాట కూడా మళ్ళీ కొత్తగా పాడి చాలా చాలా అద్భుతంగా పాడి అది మా టీం కి అది అంకితం చేసింది. ఒకసారి అది గుర్తొచ్చింది. ఆ విషయం కూడా చాలా బాగా పాడావు. మంచి భవిష్యత్తు ఉంది. నేను షీట్ చూసినప్పుడు అసలు ఎవరెవరు ఏం పాడతారు అని చెప్పి ఉంటుంది కదా ఆల్రెడీ షీట్లో. ఈ సాంగ్ చూసిన వెంటనే ప్రణతి ఐ సో ఎక్సైటెడ్. ఎందుకంటే ఆవిడ వాయిస్ టింబర్ కల్చర్ అంతా డిఫరెంట్గా ఉంటుంది, చాలా బోల్డ్గా ఉంటుంది, నీది సాఫ్ట్గా ఉంటుంది. ఎంత వెరైటీగా ఉండబోతోంది అంటే ఇంకో వర్షన్ వినబోతున్నావు అని అనిపించింది. కానీ నువ్వు ట్రిబ్యూట్ ఇస్తావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్ వాజ్ అ ప్లెజెంట్ సర్ప్రైజ్. కమింగ్ బ్యాక్ టు దిస్ డ్రాయింగ్ బిట్, అందరూ స్కెచ్, నువ్వు కూడా స్కెచింగ్ వేస్తావటగా, లేకపోతే ఈ ఎపిసోడ్ కోసం ఏదైనా వేసావా? నార్మల్ గా ఖాళీ టైంలో ఎట్లాంటి డ్రాయింగ్ వేస్తావు? నువ్వు కూడా క్యారికేచర్ అట్లాంటిదా, లేకపోతే నువ్వు హ్యావ్ అ డిఫరెంట్ స్టైల్? లేదు సార్, అంటే ఆ బొమ్మని బట్టి నేను సేమ్ వేయడానికి ట్రై చేస్తాను. ఓ, నువ్వు చూసి దాన్ని రెప్లికేట్ చేయడానికి ట్రై చేస్తావు. తీసుకొచ్చినట్టున్నా బ్రిలియంట్, బ్యూటిఫుల్ సార్. ఇది మీరు ఫ్రేమ్ చేసుకోవాలి సార్. మీరు మొత్తం చరిత్ర అంతా ఒక చిత్రంలో మొత్తం చూపించాను. పొందిన పురస్కారం, నేను రాసిన పాటలు, నేను సాధించిన విజయాలు, నేను సాధించిన పయనాలన్నీ కూడా ఒక్క చిత్రంలో చూపించాను. నేను మీకు థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. Receiving Lifetime Achievement Award from Pranati with love. ఈ పార్టీ సాంగ్స్ రౌండ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి శ్రీకృతి. దాని కూడి భుజం మీద కడవా, దాని గుత్త పురైకలు మెరియా, అది రమ్మంటే రాదుర చెలియా, దాని పేరే సారంగ దరియా. దాని ఎడం భుజం మీద కడవా, దాని ఎజెంటు రైకలు మెరియా, అది రమ్మంటే రాదుర చెలియా, దాని పేరే సారంగ దరియా. గిల్ గిల్
జడ్జెస్ ఓవర్ టు యు. శ్రీకృతి ఎలా ఉన్నావు తల్లి? బాగున్నాను. చాలా మంచి పాట. దాదాపు 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో మొత్తం తెలుగు ప్రజల్ని బాగా ఉర్రుతొలగిన పాట, బహుళ ప్రజాదరణ పొందిన పాట. మంగ్లీ చాలా గొప్పగా పాడిన పాట. ఈ మధ్య మంగ్లీకి యువ కళాకారులకు ఇచ్చే ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ పురస్కారం కూడా లభించింది ఎన్నో మంచి పాటలు పాడినందుకు. పల్లవి చాలా బాగుంది నాన్న. చరణంకి వచ్చేసరికి 2 చరణాల్లో చరణం ప్రారంభంలో స్థాయి పైకి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది ఎదురైందని మాకు అనిపిస్తుంది. ఏదో పైకి వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బంది. 2వ చరణంలో మాటలు కూడా కొంచెం తడబడినట్టుగా, అంటే అలా అలా సరిగ్గా కూర్చోనట్టుగా అనిపించింది. మాటలు కూడా సరిగ్గా లేవు, అక్కడ పొందుపరిచినట్టుగా లేదు. కొంచెం ఇబ్బంది అయితే ఉంది. కాకపోతే అందరం చందమామలమే. అప్పుడప్పుడు మబ్బులు కమ్ముతాయి, మబ్బు తాత్కాలికం, చందమామ ప్రకాశం శాశ్వతం అనుకోని ముందుకెళ్ళిపోవడమే. శ్రీకృతి ఒరిజినల్ సాంగ్ కి ఏ ఉండింది? ఒరిజినల్ 5 జీ. నువ్వు దాన్ని ఎఫ్ లో పాడావు. ఈలో కూడా ట్రై చేయొచ్చా? ఊరికే ఆ చరణం నువ్వు స్ట్రగుల్ చేస్తున్నావు కదా, కాబట్టి 1 2 3. దాని కుడి భుజం మీద కడవా, దాని గుత్తపు రైకలు మెరియా, అది రమ్మంటే రాదురసెలియా, దాని పేరే సారంగ దరియా. సూపర్. నౌ చరణం. కాళ్ళకు ఎండి గజల్ లేకున్నా నడిస్తే ఖల్ ఖల్, కొప్పుల మల్లె దండల్ లేకున్నా చెక్కిలి గిల్గిల్, నవ్వుల లేవుర ముత్యాల్ అది నవ్విత వస్తాయి మురిపాల్, నోట్లో సున్నం కాసుల్ లేకున్నా తమ్మల బాకుల్, ముని పంటితో నొక్కిత పెదవుల్, ఎర్రగా ఇతదిరా మనదిల్ చురియా. సూపర్. సో ఏమంటే నీ స్ట్రెంగ్త్ నువ్వు ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. నీ స్ట్రెంగ్త్ ఏమని నాకు తెలిసింది ఈరోజు అనుకుంటా. యూ హ్యావ్ అ లవ్లీ పవర్ఫుల్ వాయిస్. సో వెన్ ఎవర్ యూ ట్రై టు సింగ్ ఫాల్స్ టోన్ లో యు ఆర్ నాట్ ఏబుల్ టు సస్టైన్. ఇప్పుడు లాస్ట్ ఎపిసోడ్ లో ఏ పాట పాడావు? శృతి నీవు గతి. శృతి నీవు గతి నీవులో మేము చెప్పాను కదా, శృతి వాజ్ అ లిటిల్ షేకీ అని. బికాస్ యు ఆర్ ట్రైంగ్ టు సింగ్ సాంగ్స్ దట్ ఈస్ little out of your comfort is actually a very powerful voice. అంటే నువ్వు ఇలా ఫుల్ ఫోర్స్తో పాడినప్పుడు నీ గొంతు చాలా బాగుంది అండ్ శృతి శుద్ధంగా పాడుతున్నావు. కానీ ఫాల్స్ టెక్స్చర్లో పాడినప్పుడు యు ఆర్ లిటిల్ స్ట్రగ్లింగ్. అండ్ ఇక్కడ ఏమంటే అఫ్ కోర్స్ ఒరిజినల్ పాట ఒరిజినల్ కీలో పాడడమే కరెక్ట్, ఏ ఒక పాట అయినా కానీ. ఎందుకంటే కంపోజర్ ఏదో ఒక హార్మోనిక్స్ అంతా మనసులో పెట్టుకొని ఒక కీ డిసైడ్ చేస్తారు. కానీ సింగింగ్ కాంపిటీషన్లో ఇట్స్ నాట్ అబౌట్ ద సాంగ్ సో మచ్, ఇట్స్ అబౌట్ ద సింగర్ షైన్ హ్యాస్ టు షైన్. కాబట్టి యూ ప్లీజ్ చేంజ్ ద కీ టు యువర్ కంఫర్ట్. ఒరిజినల్ జీలో ఉంది, నువ్వు సిలో పాడాలంటే కూడా పర్లేదు, కానీ నువ్వు షైన్ అవ్వాలి. సో ప్లీజ్ సెలెక్ట్ ద కీ బేస్డ్ ఆన్ యువర్ కంఫర్ట్. వైల్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు సింగ్ ఇన్ ఒరిజినల్ కీ, బట్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు సింగ్ ఇన్ యువర్ కంఫర్ట్, బికాస్ ద కాంపిటీషన్ ఈస్ నాట్ అబౌట్ ద సాంగ్, ఇట్స్ అబౌట్ యూ. సో నువ్వు ఈలో పాడినప్పుడు ఎంత బాగుంది తెలుసా. సో ఆల్వేస్ సింగ్ ఇన్ యువర్ స్ట్రెంగ్త్. అంతే. ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. ఆల్ ద బెస్ట్. ప్రత్యేకించి చెప్పేది ఏం లేదన్న, వాళ్ళిద్దరు ఏం చెప్పారో అదే నేను ఫీల్ అయ్యాను. కానీ అసలు ట్రై చేసావా నువ్వు? ట్రై చేయలేదా? డైరెక్ట్గా ఎఫ్కి ఫిక్స్ అయిపోయావా? అంటే జీ నుంచి ఒక శృతి తగ్గించుకొని పాడదాం అనుకున్నారు. ఒక నోట్ తగ్గిద్దాము సరిపోతుంది అని అనుకున్నావు. బట్ కొన్నిసార్లు ఆ కంఫర్ట్ జోన్ లో ఉండాల్సిన అవసరం ఉంది కాంపిటీషన్ కాబట్టి. మనం స్టేజ్ పర్ఫార్మెన్స్ అరిచేస్తాం కదా అయిపోతుంది అని అనుకుంటాం, అక్కడ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. నువ్వు వాళ్ళని ఎంగేజ్ చేస్తావు, స్టేజ్ షో ఇస్ డిఫరెంట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కాంపిటీషన్ ఈ నియర్ పెట్టుకొని మరీ ప్రతి తప్పులు ఎంచుతూ ఉంటాం. కాబట్టి యూ హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ నాన్న. బట్ థ్యాంక్స్ ఫర్ దిస్ సాంగ్. నువ్వు కూడా పెయింటింగ్లు, డ్రాయింగ్లు, స్కెచింగ్లు ఇవన్నీ చేస్తావా? నువ్వేం స్కెచ్ చేసావు? దీని గురించి ఓపెన్ చేసే ముందు ఏమైనా వివరాలు చెప్తావా? ఓపెన్ చేసిన చెప్తావా? సరే కానీ ఇప్పుడు వివరాలు ఏముందో చెప్పు చూద్దాం దీంట్లో. అంటే నాకు మ్యామ్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. సో నేను తను చాలా స్పీడ్గా రీకవర్ కావాలని బాధతో వేసాను. సో You want to go and give this to her? బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అడ్డబొమ్మై జంట కట్టుకుంటివే. బుట్టబొమ్మ
ఈ 2025లో నువ్వు కోరుకున్నవన్నీ జరగాలని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్. వచ్చే వారంగా ఇవాల్టి ఈ న్యూ ఇయర్స్ ఈవ్ పార్టీలో లాస్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి యాగప్రియ. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, పళ్ళు వెయ్యొద్దు మనసు మీద. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, పళ్ళు వెయ్యొద్దు మనసు మీద. ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, పళ్ళు వెయ్యొద్దు మనసు మీద. ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో. ఎవడి ఆనందం వాడిదంటే ఒప్పుకోలేరా, అనుభవించందే తెలియదంటే తప్పు అంటారా. మనసు చెప్పిందే మనకు వేదం కాదనే వాళ్ళే లేరురా. మనకు తోచిందే చేసి చూద్దాం ఎవరు ఏమంటే ఏందిరా. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, పళ్ళు వెయ్యొద్దు మనసు మీద. ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, పళ్ళు వెయ్యొద్దు మనసు మీద. ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో. చూపగలరా రే చాటున్న రేపుని, ఆ చీకటైన ఆపగలరా వచ్చే కలల్ని వద్దని. పెరిగి పరదా కప్పగలరా ఉరకలేస్తున్న ఆశని, ఆ దేవుడైనా చెప్పగలరా సమస్యలనేవి రావని. ఎన్నో అందాలు స్వాగతిస్తూ కళ్ళ ముందుండగా అందుకోకుండా ఆగిపోతూ సుర్మంటే ఎలా. నీ ఉడుకు నీ దొడుకు నీ మనకి తిరగని పెరుగు ఉండదుగా కడవరకు. నీ వయస్సు నిలాగా కరిగిపో. నీకు ముసుగు వెయ్యొద్దు మనసు మీద, పళ్ళు వెయ్యొద్దు వయసు మీద. ముసుగు వెయ్యొద్దు పళ్ళు వెయ్యొద్దు. ఎగరనివ్వాలి తుఫాను వేగాలతో. కొంతకాలం నేలకొచ్చాం అతిథులై ఉండి వెళ్ళగా. కోటలైన కొంపలైన ఏవి స్థిరాసి కాదుగా. కాస స్నేహం కాస సహనం పంచుకోవచ్చు హాయిగా. అంతకన్నా సొంతమంటూ ప్రపంచ పటంలో లేదుగా. నిన్నలేమైనా గుర్తుకొస్తే తీపి అనిపించని, ఉన్న కొన్నాళ్ళు గుండె నిండా సరదాలు పండించని. నువ్వు ఎవరు నేనెవరు ఈ క్షణాన కలిసి నడుద్దాం. సవాసం సంతోషం ఇవి అందించి అందల నొప్పు నిలుపుదాం. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, పళ్ళు వెయ్యొద్దు ఆయుసు మీద. ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో. ఎవడి ఆనందం వాడిదంటే ఒప్పుకోలేరా, అనుభవించందే తెలియదంటే తప్పు అంటారా. మనసు చెప్పిందే మనకు వేదం కాదనే వాళ్ళే లేరురా. మనకు తోచిందే చేసి చూద్దాం ఎవరు ఏమంటే ఏందిరా. ముసుగు వెయ్యొద్దు మనసు మీద,
ఉండద్దు 5 మీద. జడ్జెస్ ఓవర్ టు యూ. యాగప్రియ, నమస్తే సార్. వెరీ గుడ్ పర్ఫార్మెన్స్, బాగుంది. టెంపో స్ట్రగుల్ చేస్తున్నావు ఎందుకు? రిహార్సల్లో టెంపో కొంచెం ఫాస్ట్ గా ఉండింది సార్, ఇప్పుడు కొంచెం తగ్గింది అనిపించింది. అది ఫాస్ట్ తగ్గి ఏదైనా కూడా నువ్వు టెంపో మిస్ ఎందుకు చేయాలి? ఎందుకంటే వినబడుతోంది కదా, యు ఆర్ ఏబుల్ టు లిసన్ టు రిథమ్. టక్ చిక్కి టక్ చిక్కి టక్. సార్ చరణ్ గారు చెప్పండి. రిహార్సల్స్ లో క్లిక్ ఫిక్స్ చేసి ఉంటారు కదా, టెంపో తగ్గి ఉంటదే, నువ్వు పాడేది ఫాస్ట్ అయిపోయినట్టుంది. సో ఏం లేదు, దట్స్ ఓకే. ఏమంటే శృతి ఎంత ఇంపార్టెంటో తాళం అంతే ఇంపార్టెంట్. యాక్చువల్లీ మ్యూజిక్లో అన్నీ ఇంపార్టెంటే. లిరిక్స్ ఇంపార్టెంట్, మెలడీ ఇంపార్టెంట్, భావం ఇంపార్టెంట్, శృతి, రాగం, తాళం అంతా. సో ఎనీ వన్ ఎలిమెంట్ గోస్ ఆఫ్ ద గ్రిడ్, ఇట్ టేక్స్ అవే ద చార్మ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎల్స్. నువ్వు శృతి శుద్ధంగా పాడినా కూడా టెంపో మిస్ అయితే ఆ శృతి శుద్ధంగా పాడిన ఆ ఎఫెక్ట్ వెళ్ళిపోతుంది. ద పాయింట్ ఇస్ ఎవ్రీ ఎలిమెంట్, ఎవ్రీ ఆస్పెక్ట్ హ్యాస్ టు బి 100% అన్నమాట. కానీ అదొక పక్కన, ఇంకో పక్కన ఇట్ వాస్ ఎ గుడ్ పర్ఫార్మెన్స్, బాగుండింది. ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుండింది, పిచ్చింగ్ వాజ్ ఆల్మోస్ట్ దేర్. ఆ ఒక టెంపో మిస్ అయింది అంతే. ఓకే, గుడ్, వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. నన్ను నువ్వు కొంచెం ఓవర్గా మాడ్యులేట్ చేస్తున్నావేమో అనిపిస్తుంది. ఈ సాంగ్ వేరియేషన్స్ ఉన్నాయి, ఐ అండర్స్టాండ్. రాకింగ్ పర్ఫార్మెన్స్ బై కల్పన. ఐ లవ్ దిస్ సాంగ్ ఇన్ హర్ వాయిస్. షీ డిడ్ 1000% జస్టిస్ ఫర్ ద సాంగ్. మనందరికీ తనంటే ఎంత ఇష్టమో తెలుసు. ఎందుకనో నువ్వు ఒరిజినల్గానే నీ వాయిస్లో మాడ్యులేట్ చేసే నేచర్ ఉంది. నువ్వేం పాడకపోయినా కూడా భావయుక్తంగానే ఉంటుంది. కొంచెం ఎఫర్ట్ ఎక్కువ పెట్టి ఇది మాడ్యులేట్ చేయాలి అని నోట్ చేసుకున్న ప్రతిసారి అది కొంచెం ఆ బార్డర్ లైన్ దాటుతుందేమో అని నా ఫీలింగ్. కాబట్టి ఎక్కువ మాడ్యులేట్ చేయకుండా ఎంత కావాలో అంత మోతాదే ఇవ్వాలి. థ్యాంక్ యూ, అంతే. థ్యాంక్స్ ఫర్ ద గుడ్ సాంగ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. యాగప్రియ, నమస్తే సార్. నమస్తే అమ్మా, బాగా పాడావు. నీకు పాడుతున్నంతసేపు సునీత గారు చెప్తూనే ఉన్నారు టెంపో గురించి, ఇలా ఇలా చూపిస్తున్నారు. రైలు పట్టల మీద వెళుతోంది, పరిమితికి మించి వేగంగా వెళ్ళడం, శృతి దాటి వెళ్ళడం, దాన్ని షార్ప్ అంటారు. పరిమితికి లోబడి మరీ నెమ్మదిగా వెళ్ళడం, అది ఫ్లాట్ అంటాం. శృతికి సంబంధించిన విషయం. పట్టాలు దిగి వెళ్ళడం, లయ తప్పడం. అంత ప్రమాదం లయ తప్పితే. అసలు వినడానికి ఎంత ఇబ్బందిగా, అసౌకర్యంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా చూసుకో. తర్వాత నువ్వు ఎత్తుగడలో కూడా కొన్ని పదాలు మింగేసావు నాన్న. ఇది ఒక పబ్లో జరిగే ఒక ఐటమ్ సాంగ్ అనుకుంటా, ఒక శృంగార గీతం. నేను చాలా ఐటమ్ సాంగ్స్ రాస్తున్నాను, రాయాలి కూడా. కానీ నేను ఎప్పుడు కూడా ఇలాంటి ఐటమ్ సాంగ్ రాయలేను కూడా. ఎందుకంటే ఇది ఐటమ్ సాంగ్ అంటే ఒక సంస్కార భరిత తాత్విక శృంగార గీతం. ఇది శాస్త్రి గారు రాసింది, సంస్కార భరిత తాత్విక శృంగార గీతం. అది ఎప్పుడు ఇలాంటి పాట నేను రాయలేను. ఇందులో ఒక మాట, నిన్నలేమైన గుర్తుకొస్తే తీపి అనిపించిన అన్న మాట చాలా గొప్ప మాట. మీ అందరికి కొత్త సంవత్సరం సందర్భంగా రెజల్యూషన్ ఏదైనా మనకు మనం చెప్పాలంటే ఏం చేయాలంటే, ఈ రోజు అనుభవించే ఆనందం రేపటి ఆనందాన్ని హరించొద్దు. అది ఒక నిర్ణయం తీసుకోవాలి. అంటే ఈరోజు మనం చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా మనం ఏ ఆనందమైనా పొందొచ్చు. రేపటి ఆనందాన్ని అది హరించొద్దు, మింగేయొద్దు. జీవితం అంతా హాయిగా, నిర్మలంగా, ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు కూడా స్కెచ్ చేసావా? చూపిస్తావా? ఎవరు? చరణ్ సార్. ఎందుకు అలా వేసావు నన్ను? అంటే నన్ను అంత 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 ఘోరంగా ఉన్నాను నేను. యాగప్రియ, ఎందుకంత ఫ్రస్ట్రేషన్? యాక్చువల్లీ బాగుంది యాగప్రియ, చాలా బాగుంది. రియలీ వెరీ క్రియేటివ్ అండ్ ఇన్నోవేటివ్. ఎస్పెషల్లీ హెయిర్ స్టైల్, చరణ్ గారి హెయిర్ స్టైల్ చాలా బాగుంది. అండ్ ఐ థింక్ చరణ్ గారు ముందు ఉన్నది నేను అనుకుంటా. ఇంకేమైనా చెప్పాల్సింది ఉందా దీని గురించి? లేదు సార్. వాగ్దేవిదా, తన మైక్ తీసుకో. 7 fingers డ్రా చేసింది సార్ మీ. అవును, ఇంకా సప్త స్వరాలని.
1 2 3 4 5 6 7 సార్ మీకేమో సప్త స్వరాలు, నాకు స్వరాలే లేవు చూడండి, వేలే లేవు, కట్ అయిపోయింది. 12 కనురెప్పలు అనమాట. మేము 12 కంటెస్టెంట్స్ అని 12 కనురెప్పలు వేసింది ఇక్కడ. వచ్చే సంవత్సరంలో మిమ్మల్ని అందరికీ కలుస్తాను. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. హ్యాపీ 2025. పాడుతా తీయగా చల్లగా